అమ్మ ఈరోజు మిక్చర్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకోసం అని చెప్పేసి అటుకులు సన్నకారపూస చేస్తాను. ఈ రెండే కలుపుతాను. వాటిలో జీడిపప్పును వేరుశనగపప్పు వేస్తాను. అదే కరివేపాకు కూడా కొంచెం వేస్తాం కదా, కొంచెం కారం జల్లుతాం కదా పైన. చేశాక మళ్ళీ చూపిస్తానమ్మా. కారపూస తయారు చేసి ఇప్పుడు ఇవన్నీ కలిసి అటుకులు కూడా వేయించేసి చేస్తాను అన్నమాట. ఓకే అమ్మా. శనగపిండి కొంచెం ఉప్పేసి ఒట్టి నీళ్లతో కలిపేసుకోవటం. ఇది మన వెన్నపూస కూడా వేయక్కర్లేదనమాట. సన్నకారపూస చాలా బాగా వస్తుంది. కొంచెం అటుకులు ఏం చేస్తే మనకు మిక్చర్ తయారైపోద్ది అనమాట. ఏం కలపక్కర్లేదు వెన్నపూస అది కూడా దీనిలో. ఓకే అమ్మా. అమ్మ వేసాక ఒక్క నిమిషమే వెంటనే వేయటమా తీయటమా అన్నంత సేపట్లో వేగిపోద్ది అనమాట సన్నకారపూస చక్కగా. కారపూస చేయటం అయిపోయింది. ఇంకా అటుకులు వేయించుకొచ్చేసేసి అన్నీ మిక్స్ చేసేటప్పుడు చూపిస్తాను. జై శ్రీరామ్. అమ్మ అటుకులు దీంట్లో వేసేసి ఇట్లా పెడతానమాట. చక్కగా వేగి పైకి వచ్చేస్తాయి. ఏంటంటే మన నూనెలో కలిసిపోయి కొంచెం కొంచెం తీసే పని లేకుండా మనకి ఇట్లాంటి గిన్నె ఉంటే వడపోసే గిన్నె మనకు చక్కగా ఉంటాయి అన్నమాట. వేగిపోయింది ఇది ఒక్కసారిగా దీనిలోకి వచ్చేస్తాయి. చక్కగా తెల్లగా పువ్వులల్లే వచ్చేస్తాయి. నూనెంతా వడిగిలిపోయేటట్టుగా పెట్టుకొని మళ్ళీ ఈ
వడపోసే గిన్నెలో వేసేస్తే ఒడ్డిగిలు పెట్టుకుంటే మొత్తం ఏమైనా ఉన్నా కానీ కారిపోతుంది అనమాట నూనె. అమ్మ అటుకులు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, కరివేపాకు, కొంచెం జీలకర్ర కూడా వేయించాను. ఈ జీలకర్ర ఒకటి కొద్దిగా మిక్సీ చేస్తాను. కారం తీసి పెట్టుకున్నాను, కొంచెం ఉప్పు కారం ఈ అటుకుల వరకు వేయాలి. కారపూసలో ఉన్నాయి కదా, అన్ని మిక్స్ చేశాక చూపిస్తాను. నేను వేయించి పెట్టేసుకున్నాను. మొత్తం అన్ని మిక్స్ చేసేసాను. జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు, అటుకులు వేయించాను, సన్నకారపూస తీసుకున్నాను. వండాం కదా ఇప్పుడు మనం, అన్ని కలిసి మిక్స్ చేసేసి ఉప్పు కారం కరివేపాకు కూడా వేయించాను కదా, అది కూడా ఇట్లా చేసేసాను నలిపి. జీలకర్ర కూడా వేయించి మిక్సీ వేసి కలిపాను అనమాట. చాలా బాగా వచ్చిందన్నమాట టేస్ట్. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మరీ అంత కష్టమేం కాదు, నేను కొంచెం ఎక్కువ చేశాను కదా అని చెప్పేసి కొంచెం కొంచెం అయితే చేసుకోవచ్చు. నేను ఒకసారి చేసి క్యాన్లో పెట్టానంటే ఏ పారాయణకి వెళ్ళొచ్చినా నాగేశ్వరరావు గారికి స్నాక్స్ రెడీగా ఉంటుంది. అందుకని చెప్పేసమ్మా, ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. అందుట్లో వర్షాకాలం కదా, మనకి ఇది చాలా బాగుంటది. ఇది మళ్ళీ ఏం చేస్తామంటే సాయంత్రం పూట మనం టీ తాగేటప్పుడు కొంచెం ఒక ఉల్లిపాయ సన్నగా కోసేసి దీనిలో కలుపుకొని కొంచెం నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి అమ్మా. జై శ్రీరామ్ అమ్మ.